నమస్కారం అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ నేను మీతో చాలా అంశాలు డిస్కస్ చేయాలి. అఫ్ కోర్స్ కరెంట్ అఫైర్ అందులో ఒకటే. ముందుగా మొన్న ఆదివారం TSPSC DAO ఎగ్జామ్ జరిగింది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పరీక్ష. అందులో ఒక పేపర్లో 150 ప్రశ్నలు ఉంటే 100కి పైగా ప్రశ్నలు అప్టేక్ జాబ్స్ యాప్ నుంచి వచ్చాయి. సో వాట్ ఆర్ వీ ట్రైంగ్ టు టెల్ బేస్డ్ ఆన్ దట్ ఏంటి అని అంటే, అప్టేక్ జాబ్స్ ఎప్పుడూ కూడా కేవలం ఏదో కంటెంట్ ఇచ్చామనే కాకుండా ఎగ్జామ్ ఓరియంటెడ్గా కూడా మిమ్మల్ని ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తుంది. యాజ్ వీ ఆల్వేస్ సెడ్, అప్టేక్ జాబ్స్ అంటేనే అప్డేట్ అవ్వడం మీద ఫోకస్ చేస్తూ ఉంటుంది, మిమ్మల్ని అప్డేట్ చేయడం మీద ఫోకస్ చేస్తూ ఉంటుంది. సో ఆన్ దట్ నోట్, మీ మొబైల్ ఫోన్లో అప్టేక్ జాబ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఒకసారి కోర్సెస్ అన్నింటినీ చెక్ చేయండి. అసలు ఏమేం కోర్సులు ఉన్నాయి, ఏ కోర్సులో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి అని. ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన ఫస్ట్ 5 చాప్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఫస్ట్ వీడియో ఫ్రీగానే ఉంటుంది. ఆ వీడియోని చూడండి. ఆ ఒక వీడియో కాదు, 5 చాప్టర్లు ప్రతి సబ్జెక్ట్లోనూ అన్నీ చెక్ చేయండి. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది, ఇది నాకు హెల్ప్ అవుతుంది, ఇది నాకు బెనిఫిట్ అవుతుంది అని మీకు అనిపిస్తే అప్పుడే మీరు అప్టేక్ జాబ్స్ ఏవైతే కోర్సెస్ ఉన్నాయో వాటి యొక్క సబ్స్క్రిప్షన్ని పర్చేస్ చేయండి. అలానే అప్టేక్ జాబ్స్ ఇప్పుడు టెలిగ్రామ్లో కూడా ఉంది. సో మీకు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఏదైనా పీపీటీ కానీ PDF మెటీరియల్ కానీ ఎవరైతే ఇన్ని రోజులు మాకు దొరకట్లేదు మాకు ఇవ్వండి అని అడుగుతున్నారో మీ అందరికీ ఒక మంచి ఛాన్స్. కింద డిస్క్రిప్షన్లో అప్టేక్ జాబ్స్ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంది. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసినా సరే అక్కడికే వెళ్తారు. సో అక్కడ మీరు ఎవ్రీ కరెంట్ అఫైర్కి సంబంధించిన పీపీటీ PDF దొరుకుతుంది, హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు. అలానే ఇంకో ముఖ్యమైన విషయం, ఎప్పటి నుంచో చాలామంది సార్ మీరు లైవ్లోకి రావచ్చు కదా, లైవ్కి వచ్చి కరెంట్ అఫైర్స్ చెప్పచ్చు కదా, లైవ్కి వచ్చి కరెంట్ అఫైర్స్ చెప్పచ్చు కదా అని అడుగుతూ ఉన్నారు. మీ అందరి మాటని ఎందుకు కాదనాలి అని చెప్పి గురువారం రోజు ఐఎమ్ కమింగ్ ఆన్ లైవ్. సో డేట్ ఫిక్స్ చేసుకోండి. అప్టేక్ జాబ్స్ కరెంట్ అఫైర్స్ లైవ్ వస్తుంది ఆ రోజు. సో నేను మీతో లైవ్లో మాట్లాడతాను. మీకు ఒకవేళ ఏదైనా డౌట్స్నా మీరు నన్ను అడగచ్చు. సో ఆ కరెంట్ అఫైర్స్ అవన్నీ కూడా ఆ రోజు డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు టుడేస్ కరెంట్ అఫైర్, e-Shram పోర్టల్. ఆశ్రమ్ కాదండో, e-Shram. e-Shram. శ్రమ్ అంటే ఏంటి? శ్రమ పడడం, కష్టపడడం. మన భారతదేశంలో కష్టపడిన వాళ్ళు అంటే ఎవరు ఉండరు. ఎందుకంటే కష్టే ఫలిని ఎప్పటి నుంచో నమ్ముతూ వస్తున్నాం మనం. మేబీ మిగతా వాళ్ళు కష్టపడకుండా పైకొద్దని ఎవరైనా ఆలోచించిన వాళ్ళు ఉన్నారేమో, కానీ ఇండియా ఫస్ట్ నుంచి కూడా బాగా కష్టపడు, నువ్వు ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధిస్తావు అనే చెప్తూ వచ్చింది. కానీ ఎప్పుడు కూడా షార్ట్ కట్స్ ఉంటాయి, ఆ షార్ట్ కట్స్ వెళ్తే ఇంకా ఈజీగా రీచ్ అవుతావు అని ఎప్పుడు చెప్పలేదు. సో ఏదైతేనే మన ఇండియాలో ఎక్కువగా ఆర్గనైజ్డ్ సెక్టర్లో కన్నా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో పనిచేసే వాళ్ళు చాలా ఎక్కువ. అంటే అసంఘటిత రంగ కార్మికులు చాలా ఎక్కువ. వీళ్ళల్లో కూడా చాలా రాష్ట్రాల్లో పని లేక వాళ్ళు వేరే రాష్ట్రాలకు వచ్చి పనిచేస్తున్నారు. వీళ్ళని అసంఘటిత వలస కార్మికులు అని పిలుస్తారు. అంటే అన్ఆర్గనైజ్డ్ మైగ్రెంట్ వర్కర్స్. ఎస్పెషలీ నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా, మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, అక్కడి నుంచి అలానే నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఏవైతే 7 సిస్టర్ స్టేట్స్ ఉన్నాయో అక్కడి నుంచి ఎక్కువ మంది మైగ్రేషన్ అంటే వలస వచ్చేసి ఇక్కడ పనిచేస్తున్నారు. పోనీ వాళ్ళందరూ ఆర్గనైజ్డ్ సెక్టర్లో పనిచేస్తున్నారా అంటే కాదు, అన్ఆర్గనైజ్ సెక్టర్లో పనిచేస్తున్నారు. అంటే ఇటుక బట్టీల దగ్గర, లేదు సిమెంట్ కన్స్ట్రక్షన్ ఫ్యాక్టరీస్, లేదా ఎక్కడైనా వర్కింగ్ కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉంటే వాటిలో అలా పనిచేస్తున్నారు. సో వాటికి సంబంధించి ఎక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రాపర్గా ఉండవు. అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళు మామూలుగా ఎక్కడ ఉండాలి, లేదు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి వలస, వాళ్ళకి ఎంత జీతం లభిస్తుంది, ఇలా వాళ్ళకి సంబంధించి ఏ డీటెయిల్స్ ఎవరి దగ్గర ఉండవు అనమాట. సో వాళ్ళు భారతదేశ పౌరులే, వాళ్ళు భారతదేశంలో నివసిస్తున్న వాళ్ళే, మనం ఎంతో వాళ్ళు కూడా అంతే. ఓన్లీ థింగ్ మన ఆర్గనైజ్ సెక్టర్లో వర్క్ చేస్తే వాళ్ళు అన్ఆర్గనైజ్ సెక్టర్లో వర్క్ చేస్తున్నారు. బట్ ఈవెన్ వాళ్ళు మనుషులే కదా, వాళ్ళకి కూడా గవర్నమెంట్ బెనిఫిట్స్ రావాలి కదా, ఎస్పెషల్లీ ఒకవేళ వాళ్ళకి రాకపోతే. సో అందుకని గవర్నమెంట్ దీనికి సంబంధించి స్టార్ట్ చేసిన పోర్టలే ఈ e-Shram పోర్టల్. ఒకవేళ మీరు e-Shram పోర్టల్ని ఓపెన్ చేసినట్టయితే గూగుల్లోకి వెళ్ళి మీకు పేజ్ ఈ విధంగా కనిపిస్తుంది. ఒకసారి మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఏమని రాస్తుంది అక్కడ, అసంగఠిత కామ్గార్ ఉమంగ్ యాప్ కే దరియే ఘర్ బైఠే ఆసానీ సే పాయే సేవాయోं का लाभ. అంటే ఏవైతే గవర్నమెంట్ సర్వీసెస్ ఉన్నాయో వాటి కోసం మీరు ఊళ్ళు తిరగక్కర్లేదు, గవర్నమెంట్ కార్యాలయాల చుట్టూ తిరగక్కర్లేదు. ఎస్పెషలీ మీరు మైగ్రేట్ అయినప్పుడు మీ ఓన్ స్టేట్ ఒకటి ఉంటుంది, మీరు ఉంటున్న స్టేట్ ఒకటి ఉంటుంది. ఉదాహరణకి ఒక బీహార్ పర్సన్ తెలంగాణలోకి వచ్చి ఉంటున్నారు, లేదా ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నారు అనుకోండి, లేదా కర్ణాటకలో ఉన్నారు అనుకుందాం. సో ఇప్పుడు కర్ణాటకలో ఉన్న అతను ప్రతిసారి బీహార్ వెళ్తూ ఉంటాడా? బికాజ్ వాళ్ళకి వచ్చేది రోజుకి 300-400 రూపాయలు. నాకు వాళ్ళు బాగా కష్టపడి సంపాదించిన 600-700 రూపాయలు వస్తాయి. కానీ ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళాలంటే కనీసం కొన్ని డబ్బులు సేవ్ చేసుకోవాలి, ఎందుకంటే అక్కడ ఉన్న ఫ్యామిలీకి కూడా పంపించాలిగా. సో అందుకని అంత ఫ్రీక్వెంట్గా తన ఇంటికి వెళ్ళాడు తిరిగి. మరి అలాంటప్పుడు ఒకవేళ అక్కడ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఊరికి ఇక్కడికక్కడ తిరుగుతూ ఉంటాడా? అందుకని ఆన్లైన్లోనే అవన్నీ ఎందుకు ఫుల్ఫిల్ చేయకూడదు, దానికి రిలేట్ చేయడానికి ఎలా అయితే అందరికీ ఆధార్ నెంబర్ ఉందో అలా వీళ్ళందరికీ కూడా ఒక నెంబర్ ఇవ్వాలి అని చెప్పి వాటన్నిటికీ ఒక యాక్సెస్ పాయింట్ లేదా కామన్ యాక్సెస్ పాయింట్గా ఉండాలి అని ఈ పోర్టల్ తయారు చేశారు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది, ఒకటి e-Shram, రెండోది వచ్చేసి ఈ టోల్ ఫ్రీ నంబర్ 14434. e-Shram పోర్టల్కి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ ఇది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం చాలా ఎక్కువ.
బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్, లెట్స్ టాక్ అబౌట్ ద క్వశ్చన్స్ ఆఫ్ ద డే. ఈ కరెంట్ అఫైర్కి సంబంధించిన ప్రశ్నలు ఏమైనా ఉన్నాయని గమనిద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి టోల్ ఫ్రీ నెంబర్ ఆఫ్ e-Shram పోర్టల్. మనం ఇందాక తెలుసుకున్నాం 14434. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ అయితే దొరికేసింది. క్వశ్చన్ నెంబర్ 2, e-Shram పోర్టల్ ఈజ్ లాంచ్డ్ బై విచ్ మినిస్ట్రీ? ఈ e-Shram పోర్టల్ అనే పోర్టల్ ఏదైతే ఉందో దానిని స్టార్ట్ చేసిన మంత్రిత్వ శాఖ ఏది అన్నది ప్రశ్న. సో మనకి ఇప్పటివరకు తెలియదు కదా. సో ఈ వీడియో చూస్తేనే మీకు తెలుస్తుంది. ఈ ఆన్సర్ దొరికేసినా ఈ ఆన్సర్ కూడా దొరకాలి. అండ్ రిమెంబర్, ఈ క్వశ్చన్కి రిలేటెడ్ ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో అవి మీకు ఇంకా ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను, నేను గ్యారంటీ ఇవ్వగలను. అండ్ అట్ ద సేమ్ టైం e-Shram పోర్టల్ ఎస్పెషల్లీ ఇండియాలో ఎక్కువ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఉన్నారు కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నో అబౌట్ దమ్. The e-Shram portal has experienced unprecedented success from the unorganized or migrant workers of the country. దేశంలో ఉన్న అసంఘటిత రంగ కార్మికులు అలానే అసంఘటిత వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి భారీ స్పందన వచ్చిందనమాట ఈ e-Shram పోర్టల్ అనే దానికి. సో 24 ఫిబ్రవరి 2023 వరకు మనం గమనించినట్టయితే 28.60 కోట్ల మంది కార్మికులు ఈ e-Shram పోర్టల్లో నమోదు చేసుకున్నారు. జస్ట్ ఇమాజిన్. అఫ్ కోర్స్ ప్రిసైజ్గా కాకపోయినా అప్రాక్సిమేట్గా మనం తీసుకున్న 30 కోట్ల మంది రిజిస్టర్ అయ్యారు. సో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఏవైతే గవర్నమెంట్ బెనిఫిట్స్ రావాలో అవన్నీ నేరుగా వాళ్ళకే వెళ్తాయి. ఒకవేళ వాళ్ళు ఏదైనా ప్రాబ్లంకి సంబంధించి ఏదైనా అప్లికేషన్ ఫైల్ చేసుకోవాలని, ఈవెన్ జాబ్స్ రిలేటెడ్ అయినా సరే, ఇప్పుడు చాలామందికి పేదవాళ్ళకి రేషన్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంటుంది కదా, అది వీళ్ళకి జరగదు. బికాస్ వీళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికి తెలియదు కదా. సో ఇప్పుడు రేషన్ ద్వారా వీళ్ళకి ఫుడ్ సప్లై కూడా చేయడానికి ఈ e-Shram పోర్టల్ హెల్ప్ చేస్తుంది. అలానే వీళ్ళలో చాలామందికి కొన్ని స్కిల్స్ ఉండుండొచ్చు, లేదు కొన్ని స్కిల్స్ నేర్పిస్తే పని చేయగలిగే కెపబిలిటీ ఉన్న వాళ్ళు ఉండుండొచ్చు. అందుకని వాళ్ళకంటే ఎంప్లాయ్మెంట్ని కూడా ప్రొవైడ్ చేయాలని చెప్పి దానికి కూడా యాక్సెస్ ఇక్కడే ఇచ్చారు. అలానే కొంతమందికి పెన్షన్ ఇవ్వడానికి కూడా ఇందులో యాక్సెస్ ఇచ్చారు. సో ఇందాక మనం అనుకున్నట్టుగా సో అసంఘటిత రంగ కార్మికులందరికీ సంబంధించి దిస్ ఈజ్ ద కామన్ యాక్సెస్ పాయింట్ అనమాట. సో దానికి సంబంధించి మనం గమనిస్తే ఆల్రెడీ 30 crore పీపుల్ ఇందులో రిజిస్టర్ అయిపోయిందంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు సే ఇట్స్ గ్రేట్ సక్సెస్ అనే చెప్పాలి. సో ఇప్పుడు చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే ఈ పోర్టల్ని అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు అని. 2021 సంవత్సరం, లేదు ప్రిసైజ్గా చెప్పాలి అని అంటే ఆగస్టు 26వ తారీఖు 26th ఆగస్ట్ 2021లో స్టార్ట్ చేశారు. కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ దీన్ని ప్రారంభించింది, లేదు ఇంగ్లీష్లో అయితే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. సో ది e-Shram పోర్టల్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2021 ఇన్ ఆగస్ట్ 26, లేదా ఆగస్ట్ 26, 2021 బై ద మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. అలానే దీనికి సంబంధించిన ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఎలా అయితే మనందరికీ UIDAI ద్వారా మనందరికి ఒక కామన్ నెంబర్ ఉందో, UIDAI అంటే ఏంటి? యూనిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. మనకు ఆధార్ ఉంది కదా, మనందరికి ఒక యూనిక్ నెంబర్. అది నా ఆధార్ నెంబర్ మీకు ఉండదు, మీకు నా ఆధార్ నెంబర్ వేరే వాళ్ళకు ఉండదు. సో అలా మనందరికీ అది యూనిక్గా ఉంది. అలానే ఎవరైతే ఈ అన్ఆర్గనైజ్ సెక్టర్లో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక యూనిక్గా నెంబర్ ఉండాలి అని చెప్పి వాళ్ళకి ఒక UIN నెంబర్ ఇస్తున్నారనమాట. అదే యూనిక్ అకౌంట్ నెంబర్. సో దట్ ఆ నెంబర్ ఇంకొకరికి ఉండదు. అన్ఆర్గనైజ్ సెక్టర్లో వర్క్ చేసినా కూడా వేరే వాళ్ళు ఒకళ్ళకి ఉన్న నెంబర్ ఇంకొకరికి ఉండదు. కాబట్టి వాళ్ళకి రేషన్ ఫుడ్ సప్లై ఇవ్వాలి అన్నా, లేదా ఒకళ్ళ ఫ్యూచర్లో జాబ్స్ రిలేటెడ్ వాళ్ళకి ఏదైనా బెనిఫిట్స్ కల్పించాలి అన్నా, లేదు గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి ఏదైనా బెనిఫిట్స్ రావాలి అన్నా స్ట్రైట్ ఫార్వర్డ్గా వాళ్ళకే వెళ్ళొచ్చు అనమాట. అండ్ దాట్ ఈజ్ వాట్ టెక్నాలజీని సాయంగా తీసుకులేదు, టెక్నాలజీని ఉపయోగించి ఏదైతే ప్రజలకి సేవ చేయాలో దాన్ని చేయడం అంటే ఎగ్జాక్ట్లీ ఇదే. అసలు ఇంతకీ ఈ e-Shram పోర్టల్ని స్టార్ట్ చేయాల్సిన అవసరం గవర్నమెంట్కి ఎందుకు ఉండొచ్చు అని గమనిస్తే, సామాజిక భద్రత మరియు సంక్షేమ పథకాల ప్రయోజనాలను అసంఘటిత కార్మికులకు, ప్రత్యేకించి వలస కార్మికులకు విస్తరించడం. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒకటే స్టేట్లో ఉన్నారు, మీరు అన్ఆర్గనైజ్ సెక్టర్లో పనిచేస్తున్నారు, మీరు మీ స్టేట్లోనే వర్క్ చేస్తున్నప్పుడు మీరు హార్డ్లీ ఏంటి మీ దగ్గరలోనే సిటీకి వెళ్తారు, లేదు మరీ కాదుకూడదు అనుకుంటే ఆ స్టేట్ యొక్క క్యాపిటల్లో ఉంటారు. బట్ ఈవెన్ మీరు ఆ స్టేట్లోనే ఉంటారు. సో ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుందాం. ఒక పర్సన్ ఆదిలాబాద్లోనూ నిజామాబాద్లోనూ ఒకప్పుడు పనిచేస్తూ ఉన్నారు అనుకుందాం. అయితే అక్కడ పెద్దగా ఆపర్చునిటీస్ రావట్లేదని చెప్పి హైదరాబాద్కి వచ్చారు. సో హైదరాబాద్ నుంచి అంటే మీరు రాత్రి బయలుదేరితే పొద్దున వెళ్ళేంత దూరం. బట్ అగైన్ మనం ఇందాక ఏదైతే కర్ణాటక, బీహార్ ఎగ్జాంపుల్ తీసుకున్నా అలానే ఇక్కడ కూడా హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్, నిజామాబాద్కి వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఏమి వెళ్ళకపోవచ్చు. బట్ ఈవెన్ దెన్ రాత్రి ఎక్కితే పొద్దున్న దాకా వెళ్ళిపోతారు. కానీ కర్ణాటక నుంచి బీహారో, లేదా కేరళ నుంచి ఉత్తరప్రదేశ్, లేదా కేరళ నుంచి మణిపూరో, మిజోరామో వెళ్ళాలంటే వాళ్ళకి చాలా కష్టం. అండ్ మీరు చాలామంది గమనించాల్సింది, గుర్తించాల్సింది ఏంటంటే వాళ్ళు కూడా భారతదేశ ప్రజలే. అక్కడ ఉన్న ప్రభుత్వాలు, అక్కడ ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితుల్ని అంచనా వేసి దానికి తగ్గట్టుగా ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయలేకపోయారు. అందుకే జాగ్రత్తగా చెప్పేది ఎప్పుడు కూడా, ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా ఓటు వేయండి అని. అది అక్కడైనా కాదు, ఇక్కడైనా జరగచ్చు. మీరు ఎవరికైతే ఓటేసి గెలిపిస్తున్నారో ఆ నాయకులు మీ గురించి కానీ, మీ పిల్లల గురించి కానీ, మీ భవిష్యత్తు గురించి కానీ, వీళ్ళకి ఎలా వనరులు క్రియేట్ చేయాలి, ఎలాంటి రిసోర్సెస్ని క్రియేట్ చేయాలి, ఫ్యూచర్లో అసలు ఏం జరుగుతుంది, ఫ్యూచర్లో టెక్నాలజీ ఏ విధంగా ఉంటుందో ఒక ఐడియా లేకుండా, అసలు దేని గురించి కూడా ఒక ఐడియా లేకుండా వాళ్ళ పనులు చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు అక్కడే ఉండిపోతారు. సో అందుకని వీళ్ళ బాగోగులు కూడా చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్దే. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఇలాంటి బెనిఫిట్ ఇచ్చి తీరాలి.
సో అందుకని దీన్ని తక్కువ అంచనా వేయకండి. నెక్స్ట్ వచ్చేసి వీటికి చాలామందికి సంబంధించి వీళ్ళకి అవగాహన లేదు అసలు ఇలాంటిది ఒక పోర్టల్ ఉంది అని. సో ఇప్పుడు మన మీద ఒక బాధ్యత ఉంది. మీ చుట్టుపక్కల కానీ మీ ఇంటి దగ్గర కానీ ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఒకవేళ అసంఘటిత రంగంలో పని చేస్తున్నట్టయితే అన్ఆర్గనైజ్ సెక్టర్లో ఎవరైనా పని చేస్తే అట్లీస్ట్ వాళ్ళని ఈ పోర్టల్లో రిజిస్టర్ అవ్వమని చెప్పండి. సో దట్ గవర్నమెంట్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటే అవి వాళ్ళకి వస్తాయి. లేదు ఇతరత్ర సంక్షేమ పథకాల యొక్క వివిధ ప్రయోజనాలను కోల్పోయిన కార్మికులను గుర్తించడం ఈ శ్రమ్ పోర్టల్ యొక్క లక్ష్యం. సో బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ కొన్నిసార్లు వాళ్ళకి వస్తున్న బెనిఫిట్ ఆగిపోతూ ఉంటాయి. ఎందుకు ఆగిపోయాయి ఈ బెనిఫిట్ అంటే రేపురా, ఎల్లుండ్రా, రేపు ఆదివారం, సోమవారం రా, ఈ సోమవారం కాదు వచ్చే సోమవారం రా, ఇలా కొన్నిసార్లు అవుతూ ఉంటాయి అనమాట. వేరేజ్ ఇక్కడ మీకు అంతా కూడా ఆన్లైన్లో జరుగుతూ ఉంటుంది కాబట్టి థింగ్స్ హ్యాపెన్ అట్ మచ్ ఫాస్టర్ రేట్. సో అందుకని మీ టైం వృధా అవ్వదు, మీ ఎనర్జీ వృధా అవ్వదు, మీ డబ్బులు కూడా వృధా అవ్వవు, మీకు జరగాల్సిన పని జరిగిపోతుంది. అందుకని ఈ శ్రమ్ పోర్టల్ గురించి మీరు ఎంతమందికి చెప్పగలిగితే, ఎంతమందికి ఐడియాని స్ప్రెడ్ చేయగలిగితే అంత స్ప్రెడ్ చేయండి. కాకపోతే మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈఎస్ఐసి, ఈపీఎఫ్ఓ. ఈఎస్ఐసి అంటే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఈపీఎఫ్ఓ అంటే ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. ఈ రెండింటి కింద ఎవరైతే ఆల్రెడీ ఆ పర్వ్యూలో ఉన్నారో, ఆ రెండిట్లో ఆల్రెడీ ఎవరైతే రికగ్నైజ్డ్గా ఉన్నారో వాళ్ళని ఇందులో కన్సిడర్ చేయట్లేదు. ఈ ఈ-శ్రమ్ పోర్టల్ ద్వారా ఎవరికైతే బెనిఫిట్స్ కల్పిస్తున్నారో వాళ్ళు దీనిలో ఆల్రెడీ రికగ్నైజ్ అయ్యి ఉండకూడదు, వాళ్ళని మటుకు తీసుకుంటున్నారు. సో అది కూడా మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సో అలానే మనం ఇందాకే ముందుగా అనుకున్నట్టుగా ఈ రేషన్ సప్లై ఏదైతే ఉంటుందో ఎన్ఎఫ్ఎస్ఏ, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఆధారంగా ఏదైతే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంటుందో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఆధారంగా, సో దానికి ఆ రేషన్ కార్డు దానికి ఈ ఈ-శ్రమ్ని కూడా రిలేట్ చేస్తారనమాట. సో అప్పుడు ఎవరైతే అసంఘటిత వర్గంలో వలస వచ్చిన వాళ్ళు ఉన్నారో ఆబ్వియస్లీ వాళ్ళు వాళ్ళ స్టేట్లో లేరు. సో వాళ్ళ స్టేట్లో ఉంటే వాళ్ళకి రేషన్ దక్కేది. బట్ వాళ్ళు ఇప్పుడు వేరే స్టేట్కి వచ్చారు కదా, అలా అని చెప్పి ఎవరు పట్టించుకోకుండా వదిలేస్తారా? అందుకని వాళ్ళని కూడా పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది కాబట్టి సో ఈ ఎన్ఎఫ్ఎస్ఏతో ఆ ఈ-శ్రమ్ని లింక్ చేసినప్పుడు వాళ్ళకి అట్లీస్ట్ ఆ బేసిక్ ఫుడ్ సప్లై ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి దక్కుతుంది. సో చూసారుగా, నా లెట్స్ ట్రై టు సాల్వ్ ద క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1, టోల్ ఫ్రీ నెంబర్ ఫర్ ఈ-శ్రమ్ పోర్టల్. మనకు ఆల్రెడీ తెలుసు 14434 ఈజ్ ద టోల్ ఫ్రీ నెంబర్ ఫర్ ఈ-శ్రమ్ పోర్టల్. ఇది ఎనీవేస్ ఆన్సరే కాదనట్లేదు. కానీ ఆప్షన్ 1 ఏదైతే ఉందో 180018015551 ఇది కిసాన్ సేవా కేంద్రం. వ్యవసాయానికి చాలా ముఖ్యం, ఫార్మర్స్కి చాలా ఇంపార్టెంట్. మన భారతదేశం మొత్తం కూడా ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. అందుకని ఈ కిసాన్ సేవా కేంద్రం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇది దానికి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్. వేరే ఇది వచ్చేసి 180018055522 యాంటీ ర్యాగింగ్కి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్. రీసెంట్గా మనం ఆల్రెడీ న్యూస్లో కూడా విన్నాము, ర్యాగింగ్కి లోబడి ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని. సో ర్యాగింగ్ అనేది ఇప్పటికీ జరుగుతూనే ఉంది. వాళ్ళని మనుషులు అనాలో మృగాలు అనాలో తెలియదు, కానీ ఎన్నిసార్లు చెప్పినా అరే మనిషిగా ఉండండి రా, మంచిగా ఉండండి రా అంటే ఎవరికి అర్థం కాదు. నేను బాగుంటే చాలు కదా అని ఇప్పటికీ జంతువుల్లానే బ్రతికేస్తున్నారు మనలో చాలామంది. సో వాళ్ళకి ఎనీవేస్ తెలియదు, బట్ వాళ్ళు కనీసం మారే విధంగా ఒక స్టెప్ మనం తీసుకోగలమా అంటే ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయడమే. అందుకని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, 180018055522 ఈజ్ యాంటీ ర్యాగింగ్ టోల్ ఫ్రీ నెంబర్. అలానే ఇది వచ్చేసి 1800222021 వచ్చి యాంటీ కరప్షన్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్. మనలో చాలామంది కరప్షన్ అనేది ఏముంది అని అలవాటు అయిపోయింది చాలామందికి, ఆ డబ్బులు ఇచ్చేస్తే పని అయిపోతుంది అని. మీరు మీ పని ఒక్కటే అవుతుందని డబ్బులు ఇచ్చేస్తున్నారు, మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే తిరిగి రాజకీయ నాయకులు అందరూ లంచాలు తింటారు అని చెప్పి మీరే కంప్లైంట్ చేస్తారు. ఫస్ట్ ప్లేస్లో అసలు మనం ఎందుకు లంచం ఇస్తున్నాం? వెల్, మీకు ఒకవేళ వాళ్ళకి లంచం ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే ముందు వేరే వాళ్ళకి కంప్లైంట్ చేయండి. మీరు పోలీసుల దగ్గరికి వెళ్ళలేకపోతే అట్లీస్ట్ ప్రెస్ దగ్గరికి రండి. వాళ్ళకి ఎట్లా టీఆర్పీ రావాలి కాబట్టి ఖచ్చితంగా కరప్షన్ ఏదైతే ఉందో దాన్ని చూపిస్తారు. లేదు కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి. యూ హ్యావ్ సోర్సెస్ వేర్ యూ కెన్ గో అండ్ రిపోర్ట్. అందరూ కూడా లంచగొండదారులు ఉండరు కదా, ఎవరో 2-3 లంచం తీసుకునే వాళ్ళు ఉంటారు. అందుకని ఒకవేళ ఒక ఆఫీసర్ ఎవరైనా లంచం అడిగితే వాళ్ళ పై అధికారి దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు కూడా కాదుకూడదు అంటే కనుక పోలీసుల దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు కూడా సపోర్ట్ చేయకపోతే కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు కూడా సపోర్ట్ చేయకపోతే ప్రెస్ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు కూడా సపోర్ట్ చేయకపోతే ఒక 10 మంది ఎవరైతే మీ కమ్యూనిటీలో మీ సొసైటీలో ఎవరైతే కొంచెం పలుకుబడి ఉన్న వాళ్ళు లేదు కొంచెం పవర్ఫుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళండి. అప్పుడు కూడా లేకపోతే యాజ్ ఎ ఫ్యామిలీగా లేదు యాజ్ ఏ గ్రూప్ ఆఫ్ మెంబర్స్గా మీరు అందరూ కలిసి వెళ్ళి ఫైట్ చేయండి. మీరు అనొచ్చు నాకు అంత టైం లేదు కదా, టైం లేదు అనుకుంటే మీరు లంచం ఇస్తారు, మిమ్మల్ని చూసి ఇంకోళ్ళు ఇస్తారు, లేదు ఆ ప్రాబ్లం అలానే ఉండిపోతుంది ఎండ్ ఆఫ్ ద డే. అప్పుడు మనం అనడానికి అర్హులం కాదనమాట. సో అందుకని ఆ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈస్ ఫర్ కిసాన్ సేవా కేంద్ర, ఇది వచ్చేసి ఈ-శ్రమ్ పోర్టల్, ఇది యాంటీ ర్యాగింగ్, ఇది యాంటీ కరప్షన్ బ్యూరో. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఈ-శ్రమ్ పోర్టల్ ఈజ్ లాంచ్ బై విచ్ మినిస్ట్రీ? ఈ ఈ-శ్రమ్ పోర్టల్ అనేది ఏ మంత్రిత్వ శాఖ ద్వారా ప్రారంభించబడింది అని ఒకసారి ఆప్షన్స్ గమనిస్తే మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ న్యాయ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఉపాధి మరియు కార్మిక మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ సంక్షేమ మంత్రిత్వ శాఖ, అలానే మీటీ ఏంటి
చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. బికాజ్ ఈ మినిస్ట్రీని ఎప్పుడు కూడా ఇలానే చూపిస్తూ ఉంటారు ఎక్కువగా వార్తల్లో కూడా. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ వై కొంతమంది చిన్నది అనుకుంటారు. నో, ఇట్స్ క్యాపిటల్ వై. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ వేరు, యువజన మంత్రిత్వ శాఖ వేరు, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేరు. కొంతమంది ఆ వైని యూత్తో రిలేట్ చేసుకుంటుంటారు. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ అన్ని ఫుల్గా రాసి ఇది ఒకటి షార్ట్గా రాశారు కాబట్టి ఇన్ జనరల్గా ఇక్కడ అంటే కరెంట్ అఫైర్ కాబట్టి మనకు తెలుసు, కానీ ఇన్ జనరల్గా అడిగినప్పుడు సడన్గా ఇది ఒకటి తేడాగా ఉంది కదా ఇదే ఆన్సర్ అని కొంతమంది పెట్టే అవకాశం ఉంది. అందుకని ఇక్కడ ఆల్రెడీ మనకి ఈ-శ్రమ్ అన్నారు. అండ్ ఈ-శ్రమ్ అన్నప్పుడు ఆబ్వియస్లీ అది ఏ రంగానికి సంబంధించిన ఒక ఐడియా ఉంటే అప్పుడు అట్లీస్ట్ మనం ఈ మూడిట్లో ఏదో ఒకటి ఐడెంటిఫై చేయొచ్చు. బట్ ఏదైతే మనకు ఆన్సర్ తెలుసు కదా, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, ఉపాధి మరియు కార్మిక మంత్రిత్వ శాఖ ద్వారా ఈ ఈ-శ్రమ్ పోర్టల్ లాంచ్ చేయబడింది. ఎప్పుడు లాంచ్ చేయబడింది? August 26, 2021. సో ఇక్కడితో వాళ్ళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. గుర్తుంది కదా, అప్టేక్ జాబ్స్ ఏదైతే టెలిగ్రామ్ ఛానల్ ఉందో దానికి సంబంధించిన లింక్ ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో వెళ్ళి ఆ ఛానల్ జాయిన్ అవ్వండి. ఈ పీపీటీ పీడిఎఫ్ మెటీరియల్ మీకు అక్కడ లభిస్తుంది. అండ్ సెకండ్ థింగ్ గుర్తుంది కదా, కరెంట్ అఫైర్స్ లైవ్ థర్స్డే రోజు, దాన్ని కూడా మిస్ అవ్వద్దు. అలానే అప్టేక్ జాబ్స్కి సంబంధించి ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కింద ఒక గూగుల్ ఫామ్ కనిపిస్తూ ఉంటుంది మీకు. ఆ లింక్లోనే గూగుల్ ఫామ్ లింక్ ఒకటి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీ డౌట్స్ మీ డీటెయిల్స్ అన్ని దాంట్లో ఎంట్రీ చేస్తే అప్టేక్ జాబ్స్ మీకు కాల్ చేస్తుంది. సో అప్టేక్ జాబ్స్కి మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారని ఆశిస్తున్నాము. అలానే మీరు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారని మేము కోరుకుంటున్నాము. మళ్ళీ ఇంకో కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.